మించిన వారెవరూ లేరు అనుకున్నాడు. కాని నేను ఆధ్యాత్మికంగా దివాలా తీశాను అంటున్నాడు ప్రసంగి. అవును, సొలొమోను మొదట్లో తన మానసిక వికాసాన్ని చూచుకొని ఎంతో గర్వించాడు. చివరికి గర్వభంగమై అంతా ఒట్టిదే అని గ్రహించి ఈ మాట అంటున్నాడు. 1 కొరింథీ 8:1 పౌలు అంటున్నాడు, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేస్తుంది. ఒకడు తనకేమైనా తెలుసును అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకా ఏమీ తెలుసుకున్నవాడు కాడు. అసలు సంగతేమిటంటే అనుభవాన్ని మించిన విద్య లేదు. దేవుని వాక్యము చేత సుశిక్షితము ప్రభావితము కాని అనుభవము ఎందుకు కొరగానిది. అది శూన్యం, వృధా అంటున్నాడు ప్రసంగి. వాక్యంతో నీ అనుభవాన్ని పరీక్షించుకో, అంతేగాని నీ అనుభవంతో వాక్యాన్ని పరీక్షిస్తాను అనవద్దు. అది తప్పు. నీ అనుభవం దేవుని వాక్యానికి భిన్నంగా ఉంటే దాన్ని సరిచేసుకో. నీ అనుభవంలోనే లోపాలున్నాయి గాని దేవుని వాక్యంలో ఎట్టి లోపమూ లేదు. నా జ్ఞానంతో ఉప్పొంగిపోయి వెర్రివాణ్ణి మతిహీనుణ్ణి అయిపోయి ఇప్పుడు అంతా వృధా అని తెలుసుకున్నాను. ఇది ప్రసంగి సాక్ష్యం. నా తెలివి అంతా గాలితో కుస్తీ పట్టినట్లే అయింది అని సొలొమోను వాపోతున్నాడు. వింటున్నారా? మన స్వకీయ జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనమే. అజ్ఞానమందు ఆనందించేవారి మధ్య జ్ఞానినే మూర్ఖుడు అంటారు. ఈ రోజున మనిషిని కంప్యూటరు ఏలుతోంది. మనిషి జీవితాన్ని కంప్యూటరు శాసిస్తోంది. కంప్యూటరీకరించబడిన బతుకులు ప్రసంగి గీతమే చివరికి పాడాల్సి వస్తుంది. వ్యర్థం, అంతా వ్యర్థం. అధిక విద్య అధిక విషాదానికి కారణం. ప్రియ సోదరుడా, సోదరి, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా? అయితే నీ జీవితం అర్థవంతం, సార్థకం. ఈ పాఠమంతా నీకోసమే. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.